మరణాత నేటి మంగళవారము తన దివ్యమైన వాక్కులిచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం. యేసయ్యా నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఎప్పుడో ఏర్పరిచి ఉన్నారు. అది తల్లి గర్భమందు రూపింపబడక మునుపే సృష్టికర్త అయిన దేవుడు సిద్ధపాటు చేసి ఉంచుతారు. అప్పుడే సైతాను యొక్క కనుదృష్టి పడుతుంది. వాడికి ఎప్పుడూ దేవుని బిడ్డలమైన మనపైనే దృష్టి ఉంటుంది. ఎందుకంటే దేవుని బిడ్డలను పడద్రోయాలని ఏర్పాటు చేసుకున్న వారి విషయంలోనూ నూతన మానవులను కనే గర్భవతులుగా ఉన్న వారిని శోధిస్తూ ఉంటాడు. బిడ్డలు పిండంగా ఉన్నప్పుడే మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన. అలా వస్తే వారు పెద్దవారై దేవుని బిడ్డలుగా నడిస్తే వాడి రాజ్యం కూలిపోతుంది అని భయం. అప్పటి నుంచే గర్భం రాకుండా వచ్చిన బిడ్డలు పుట్టకుండా దేవుడు ఏర్పరచుకున్న వారిని అడ్డగిస్తూ ఉంటాడు. ఏర్పరచుకున్న బిడ్డలు రాకుండా ఏకంగా కుటుంబాలే కట్టబడకుండా భార్యాభర్తలు విడాకులు, కలహములు, విభేదాలు కలుగచేస్తాడు. అలాగే ఏర్పరచుకున్న బిడ్డలను పడగొట్టి భవిష్యత్తులను దెబ్బతీయడం, ఇవన్నీ వాడు చేసే కుట్రలై అవి గ్రహించకుండా మన తప్పులులాగే ఆలోచనలతో ప్రార్థనల మీద మనసు రానివ్వకుండా చేస్తాడు. అందుకే మనం మెలకువ కలిగి గ్రహించుకొని మన కోసమే కాక గర్భం ధరించబోయే వారి కోసము, ధరించిన వారి కొరకు తప్పక ప్రార్థించాలి అని భూమి మీదకి రావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విషయంలో తప్పక ప్రార్థించాలని మన ఆత్మీయ జనకుడు ఎం దేవదాసయ్య గారు చెప్పి ఉన్నారు. ఎవరినైతే ఈ విజ్ఞాపన ప్రార్థనలో పేరు చెప్పలేకపోయామో వారు ఎక్కడున్నా ఈ కామెంట్ బాక్స్లో మీ ప్రార్థనా సహకారం కోరితే తప్పక ఈ అంశ ప్రార్థనలో మీ కొరకు ప్రార్థించగలవారని, సహకరించగలరని కోరుచున్నాము. విజ్ఞాపన ప్రార్థనలలో కళ్ళు మూసుకొని ఏకీభవించండి. పేరు చదవలేదని నిరుత్సాహం వద్దు. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచిన యేసుక్రీస్తు వైపు చూచుచు కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ఈ ప్రియ బిడ్డల కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేయుచుండగా వారిని సంపూర్ణమైన ఈవులతో నింపుము. ఈ ప్రార్థన చేయటం ద్వారా మాపై దాడి చేయుచున్న దుష్ట శక్తులను, అపవాది తంత్రములను నిర్మూలము చేసి నూరంతలుగా ఆశీర్వదించి ఈ పరిచర్యను కొనసాగించే శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. ఆశీర్వాదములకు కర్త అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, నేటి ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్న అందరి అంశముల కొరకు ప్రార్థించుచున్నాము. కొత్తగా ఎవరైతే తమ అంశములను విజ్ఞాపన ద్వారా కోరి ఉన్నారో ఈ ప్రార్థనలో వారి అంశముల కొరకు మొదటిగా వేడుకొనుచున్నాము. వేగిరమే మా అంశములన్నీ నెరవేర్చి మమ్మను నీ అంత విశ్వాసంలో సంపూర్ణంగా నడవగల మాదిరికరమైన జీవితంలో మాకు అనుగ్రహించమని, సాక్షులుగా నిలుపమని వేడుకొనుచున్నాము. హైదరాబాద్కు చెందిన సిస్టర్ ఎలిజబెత్ డేవిడ్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వరకు చేయనయున్న ప్రతి ప్రయత్నములను సఫలపరిచి వారి కుటుంబ పోషణకు కావలసిన ఆర్థిక అభివృద్ధి దయచేయము. వారి బిడ్డల విద్యలో అభివృద్ధి చేసి భవిష్యత్తును ఆశీర్వాదకరముగా చేయమని వేడుకొనుచున్నాము. విజయవతి గారి విన్నపముల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రతిపాటి బ్రహ్మం గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి రుణబాధలను తీర్చి అప్పిచ్చేవారిగా చేయమని, వ్యాపారం అభివృద్ధి చేసి సాక్షులుగా నిలుపమని వేడుకొనుచున్నాము. మాల సుజాత గారి కుటుంబం కొరకు, వారి కన్నీటి కష్టముల కొరకు ప్రార్థించుచున్నాము. భారవతుల గంగా భవానీ గారి రిక్వెస్ట్ కొరకు ప్రార్థించుచున్నాము. వారికి మీ రెక్కల ఆరోగ్యం దయచేసి వారి ప్రయాణములలో తోడై ఉండుము. ఘంటసాల నయోమి గారి కొరకు ప్రార్థన చేయుచున్నాము. కర్రి జ్యోతి గారి కుటుంబం కొరకు విజ్ఞాపన చేయుచున్నాము. సౌమ్యమ్మ గారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. మర్లపాటి హైమావతి గారి కుటుంబమును, పద్మ బంగారం గారి కుటుంబమును, మీసాల శ్రీను గారి కుటుంబమును, ముదుగు రాము గారి కుటుంబమును, ప్రభు గారి కుటుంబమును, పావని గారి కుటుంబమును దీవించి వర్ధిల్ల చేయము. ప్రతిరోజు వాక్య వాగ్దానం చదువుతున్న అనిత గారి నిమిత్తము ప్రార్థన చేయుచున్నాము. ఆమెకు ఏమి లోటో ఎరిగిన దేవుడవు నీవే గనుక ఈ పరిచర్య ఫలములతో ఆశీర్వదించి కావలసిన గర్భఫలములను అనుగ్రహించి సాక్షిగా నిలుపుమని వేడుకొనుచున్నాము. సర్వేయర్ అనిత గారి కోసము ప్రార్థించుచున్నాము. నీ పరిచర్య చేయుచున్న మా ప్రియ సేవకుల కోసం ప్రార్థించుచున్నాము. బైబిల్ మిషన్ అధినేత బిషప్ విజయరాజు గారి యొక్క కుటుంబమును, వారి సంఘమును దీవించుము. పాస్టర్గా పని చేయుచున్న తాళ్ళూరు షాలేం రాజు గారిని, వారి కుటుంబమును దీవించి వర్ధిల్ల చేయుము. భీమవరంలో పరిచర్య చేయుచున్న తన్నయ్య గారి నిమిత్తము, వారి కుటుంబము నిమిత్తము ప్రార్థించుచున్నాము. అలాగే రాజమండ్రిలో పరిచర్య చేయుచున్న వెంట్రపాటి ఇస్రాయేల్ గారి కోసము ప్రార్థించుచున్నాము. ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్య చేయుచున్న సహోదరి కమలమ్మ గారి క్షేమం కొరకు, వారి కుటుంబం క్షేమం కొరకు ప్రార్థించుచున్నాము. పాస్టర్ విజయరాజు గారి సంఘమును, వారి కుటుంబమును
దీవించమని వారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేయుచున్న సురేష్ గారి కుటుంబమును దీవించుము. రంగంపేటకు చెందిన నీ కుమార్తె కృపావళి గారి కుటుంబమును ఆశీర్వదించుము. వారికి చెందిన శ్యామల గారి కుటుంబమును దీవించుము. రాజమండ్రికి చెందిన బాబీ గారి యొక్క కుటుంబమును దీవించి కుప్పార బుజ్జి గారిని మంచి స్థితిలో పెట్టి ఆశీర్వదించుము. భీమవరంకు చెందిన తాళూరు రమేష్ గారి కుటుంబమును దీవించుము. రాజమండ్రికి చెందిన ఇందిరమ్మ గారి కుటుంబమును దీవించుము. కువైట్లో తన కుటుంబం కొరకు కష్టపడుతూ ఉన్న కుమారి గారిని వారి కుటుంబమును దీవించుము. మలక శ్రీనివాస్ గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాము, వారిని దీవించుము. మోర్త అబ్బులు గారిని వారి కుటుంబమును దీవించుము. రాజమండ్రి సెయింట్ పీటర్స్ చర్చికి చెందిన సురేష్ గారిని వారి కుటుంబమును దీవించుము. వీరవల్లి రాజశేఖర్ గారి సర్వాంశములను కూడా నీకే అప్పగించుచున్నాము. ఏసీ మెకానిక్ గా వృత్తి కొనసాగించుచున్న రాజుగారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారి కుటుంబం కోసము ప్రార్థించుచున్నాము. అలాగే సీతానగరంకు చెందిన అజయ్ కుమార్ గారి కోసము ప్రార్థించుచున్నాము. మౌనకర్ గారు వారి భార్య అఖిల గారి కోసము ప్రార్థించుచున్నాము. వారి కుటుంబమును దీవించుము. సహోదరుడు ఆత్మన్ గారి కోసము వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి పెద్ద కుమారుడు సందీప్ ను సంపూర్ణంగా స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాము. అనకాపల్లికి చెందిన లక్ష్మి గారిని కుమార్తె కళ్యాణి గారిని జ్ఞాపకం చేసుకొనుము. కోరుకొండ కోనవరంకు చెందిన మెల్లిమి అమ్మాజీ గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారిని దీవించమని వేడుకొంచున్నాము. రాజమండ్రికి చెందిన నరేష్ గారు విక్టోరియా దంపతుల కొరకు ప్రార్థించుచున్నాము. కెమెరా వృత్తి వ్యాపారం చేయుచున్న ఆనంద్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన పుష్ప గారి నిమిత్తము, కజకిస్తాన్ లో వైద్య విద్యను అభ్యసించిన అంజు గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రాజనగరంలో గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఏంజల్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. భీమవరంలో బీటెక్ చదువుతున్న రజనీ గారిని జ్ఞాపకం చేసుకొనుము. క్యాంపస్ ఇంటర్వ్యూ ఇచ్చి గొప్ప ఉద్యోగం దయచేయము. ఎటువైపు వెళ్లి ఉన్నత స్థితిలో నడవవలను నీవే మార్గమును తెరిచి దీవించమని వేడుకొనుచున్నాము. ఖమ్మంలో వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్న పింకీ గారిని దీవించుము. విజయవాడలో స్కూల్ విద్యను అభ్యసిస్తూ ఉన్న విక్రమ్ చంద్రను రతన్ను దీవించి జ్ఞానంలోను ఆరోగ్యంలోను ఆశీర్వదించి క్షమం దయచేయమని వేడుకొంచున్నాము. బ్లెస్సీను సంపూర్ణమైన మేళ్లతో నింపి మంచి ఉద్యోగమును వివాహ స్థితిని దయచేయమని వేడుకొంచున్నాము. ధవళేశ్వరంలో డాక్టర్ వృత్తి చేయుచున్న నీ కుమార్తె దివ్య గారిని ఆమె సహోదరుడు ప్రశాంత్కు కాపుదల దయచేయమని వేడుకొంచున్నాము. సంగారెడ్డికి చెందిన సహోదరుడు శేఖర్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారిని నూరంతలుగా ఆశీర్వదించి భూమిని స్వతంత్రింపచేసే మార్గములను తెరవమని భార్య ఎలిజబెత్ రాణిని వారి బిడ్డలను ఆశీర్వదించుము. రాజమండ్రికి చెందిన కుమారుడు ధీరజ్ నిమిత్తము ప్రార్థించుచున్నాము. కష్టమైన చిక్కులను విడదీసి విముక్తి చేసినందుకు మీకు వందనములు చెల్లించున్నాము. వ్యాజ్యములను కొట్టివేయమని వేడుకొనుచున్నాము. దీపు గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. కుమారుడికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి హిప్స్ అనే ఎముక సంబంధిత వ్యాధి నుండి ఎముక సంబంధిత సమస్యల నుంచి విడుదల దయచేసి ఎండిన ఎముకలలో జీవమును బలమును ఇచ్చి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. టీచర్ కుమారి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి ఇరువురు బిడ్డల కోసము ఆందోళన చెందుచూ ఉండగా నీవే శాంతిని దయచేసి మంచి ఆరోగ్యమును దీర్ఘాయుషును అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. హైదరాబాద్కు చెందిన సూరిబాబు గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. సహోదరుడికి మంచి ఉద్యోగం ఇచ్చి భార్య బిడ్డలను దీవించమని వేడుకొంచున్నాము. హైదరాబాద్కు చెందిన నవీన్ గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. స్థిరమైన ఉద్యోగం దయచేసి భార్య బిడ్డలను ఆశీర్వదింపచేయమని వేడుకొనుచున్నాము. భీమవరంకు చెందిన రాజు రవికళ దంపతుల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి ప్రార్థన ఆలకించి స్థిరమైన ఉద్యోగంతో ఉన్నతమైన స్థితికి నడిపించమని వేడుకొనుచున్నాము. పెద్ద బిడ్డ 10th క్లాస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉండగా గొప్ప జ్ఞానమును ఉన్నతమైన ఫలితములను దయచేసి వారిని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. రావులపాలెంలో లెక్చరర్ గా పనిచేస్తున్న సరోజినీదేవి గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. విజయవాడకు చెందిన ప్రవీణ్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. పుల్లము రవి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. పిఠాపురంకు చెందిన రూతు గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రాజమండ్రికి చెందిన మట్టాడి సాయి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. ప్రభువా సోమశేఖర్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రాజమండ్రికి చెందిన సుధారాణి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి తల్లి గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాము. సిమెట్రీపేటకు చెందిన యేసు గారి నిమిత్తము వారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. గోపాలపురంకు చెందిన వార ప్రభాకర్ గారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారిని వారి కుటుంబంలో దీవించుము. రాజమండ్రికి చెందిన నీ కుమార్తె విజయ్ గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి భవిష్యత్తును అభివృద్ధి చేయమని వారి ప్రార్థనలను ఆలకించి నెరవేర్చమని వేడుకొనుచున్నాము. హైదరాబాద్కు చెందిన జర్నలిస్ట్ విజయ్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. సహోదరి ముందు ఎన్నో ఈవులను నీవు ఉంచినావు.
కనుక అవన్నీ అందుకునే శక్తిని, జ్ఞానమును దయచేయమని వేడుకొనుచున్నాము. రాజమండ్రికి చెందిన భర్త వినోద్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. హైదరాబాద్ లో ఉంటున్న సహోదరుడు బాబీ నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. అలాగే సహోదరుడు డేవిడ్సన్ లాయర్ గారి నిమిత్తము, వారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. దాసపాటి అనంతలక్ష్మి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి దీర్ఘాయుష్ని దయచేయమని వేడుకొనుచున్నాము. రాజమండ్రికి చెందిన రాధ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి నూరంతలుగా దీవెన ఆశీర్వాదములు దయచేసి వారి పరిచర్యను కొనసాగించుకునే ఆశీర్వాదములతో నింపి సతాను శోధన నుండి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాము. రాజమండ్రికి చెందిన తాళాబొత్తుల విజయ్ గారి వ్యాపారమును అభివృద్ధి చేసి అప్పులను తీర్చే శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. వెళ్ళి రాజశేఖర్ గారి కుటుంబంను ఆశీర్వదించండి. పట్టా స్వర్ణకుమారి గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. సహోదరికి ఆరోగ్యము, ఆయుష్, క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాము. అలాగే ఈ పరిచర్య వాక్య వాగ్దానములను పంపుతున్న వాట్సాప్ గ్రూపులను దీవించి వర్ధిల్ల చేయము. గర్భము ధరించిన బిడ్డలను, గర్భిణీ స్త్రీలను మీ దూతలచే కాపాడుము. దీవెనకరమైన ప్రసవం వారికి దయచేయము. దుష్ట శక్తుల బారిన పడకుండా శిశువులను రక్షించుము. నీవు ఇచ్చిన జీవ కిరీటంతో మరొక పుట్టినరోజు జరుపుకొనుచున్న నీ బిడ్డలను నీ చేతులకు అప్పగించుచున్నాము. మీ దీవెనలు నిరంతరము కుమ్మరింపచేసి నీ యందు భయభక్తులతో మంచి మార్గంలో వారిని నడిపింపచేయము. మల్లికా గారు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండగా నీవే ఆలకించి మా ప్రార్థన నెరవేర్చుము. దోమల నాగేశ్వరరావు గారిని, వారి కుటుంబంను ఆశీర్వదించుము. పుట్లూరు భాస్కర్ గారి కుటుంబంను దీవించుము. సాతునూరి రవి గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. గౌతమ్ పుష్పవతి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయుచున్నాము. సహోదరి జ్యోతి గారి అంశంల కొరకే విజ్ఞాపన ప్రార్థనతో వేడుకొంచున్నాము. కేకేఎస్ గారి నిమిత్తము బంగారు బాబు చందు, మహేష్, నానిబాబు, దేవరపల్లి సునీత, ఇల్లా అమ్మాజీ, ఎం సుహాసిని, నిర్మలాదేవి, ఎంఎన్ఆర్ గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తున్నాము. యాసారిపు రాధా సత్యం గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. కొవ్వూరు చెంచయ్య గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. నేలపల్లి గ్రామం యానం ప్రాంతంలో చెందిన గంటా ప్రభావతి గారి కుటుంబమును నిండుగా ఆశీర్వదించి నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచుమని వేడుకొంచున్నాము. సిర్రా పావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము. పిల్లలను అనుగ్రహించి నీ స్వాస్థ్యము వారికి దయచేయండి. నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారి శరీరంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వేగంగా నడవగల శక్తిని, చేతి బలహీనతను తీసివేసి తన పనులను తను చేసుకునగల శక్తిని దయచేయము. గొల్లమల్లి పుష్ప గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి సంపూర్ణమైన స్వస్థతను, ఉద్యోగమును దయచేయము. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ, కాపుదల దయచేయము. వారి ఉపాధి, వృత్తులలో, విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము. మా అందరిపై నీ కృపలను కుమరించి స్వస్థతలు, అద్భుతములు, తలాంతులు, భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము. ఈ రోజు వివాహ దినము, జన్మదినోత్సవం, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దివ్యల వర్షం కుమరించు. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకును. ఈ ప్రార్థన వినిచిన ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి దినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ నాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొంచు. ఎవరినైతే నీ పేరు పెట్టి ప్రార్థించలేకపోయామో వారందరి మనవులను మీ ఎదుట పెట్టుచుండగా వారి మరులను కూడా నీవే ఆలకించి వర్ధిల్ల చేయమని, వారి అంశంలను నెరవేర్చమని వేడుకొనుచున్నాము. ఏ బిడ్డని వదలక సంపూర్ణమైన దీర్ఘాయుష్నిచ్చి 2026వ సంవత్సరంలో ఇంకా అధికమైన దీవెనలతో నింపుమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో ఎరిగిన దేవుడవు నీవే గనుక అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామంన ఆయన దొరుకు కాలములో వెతికి సమీపముగా ఉండి మరుపెట్టగల శక్తిని దేవాది దేవుడు మన ఎల్లరికూ దయచేసి మనపై తన దీవెనల వర్షం కుమ్మరించి ఆనందింపచేయును గాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.